వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. పవన్ కళ్యాణ్ యాత్రకు మద్దతుగా సంఘీభావంగా బుట్టాయిగూడెం నుంచి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు పాదయాత్రగా సనాతన ధర్మాన్ని రక్షించాలంటూ జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి సంఘీభావం తెలియజేసిన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జనసేన సీనియర్ నాయకులు, అంబికా హోటల్ అధినేత ఉక్కుర్తి సీతారాం. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయిబాబా, కరాటం రెడ్డి నాయుడు, బుట్టాయిగూడెం జనసేన మండల పార్టీ అధ్యక్షులు మిట్టా బుచ్చిరాజు, చోడం రాజు, పొదలి కృష్ణ, కొయ్యలగూడెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోట రవి, టౌన్ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాస్, తీగల గోపాలకృష్ణ, గుండుబోగులు సత్యనారాయణ, కైకాల సూరిబాబు, పూనం రాజు, బుట్టాయిగూడెం టీడీపీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కృష్ణంరాజు, అడవి రాముడు, బీజేపీ నాయకులు రామాంజనేయులు, మాటూరు ముసలయ్య, కొక్కెర పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష విరమణ రోజున బుట్టాయిగూడెం మండలం మరియు కొయ్యలగూడెం మండల జన సైనికులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు మరి ఈరోజు సుమారు 8 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పారిజాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడమైంది. మరి ఈరోజు భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా భారతదేశం అంతా ఒకటే. అలాగే ఏ మతాన్ని యొక్క విశ్వాసాలని మనం కించపరచకూడదు, అన్ని మతాలని మనం గౌరవించాలి. అలాగే మరి హిందువులకు ఎంతో పవిత్రమైనటువంటి, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఎంతో పవిత్రంగా ఆరాధించే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంలో కలిపేటటువంటి నెయ్యి కల్తీ అయిందని తెలిసి ఈ రోజున భారతదేశంలో హిందువులందరూ కూడా ఎంతో వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఈ యొక్క ప్రాయశ్చిత్తం దీక్ష విరమించడానికి మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఈరోజు విరమిస్తున్నారు కనుక మరి ఈ కార్యక్రమానికి ఎంతోమంది మరి విచ్చేసి ఈ పాదయాత్రలో పాల్గొని దిగ్విజయం చేశారు. మరి భారతదేశం లాంటి సనాతన ధర్మము, ఇది మతము కాదు. హిందూ అనేది మతము కాదు, ఒక ధర్మము. ఈ ధర్మము ప్రపంచవ్యాప్తము వ్యాప్తి చెందింది. అలాగే ప్రపంచం కూడా ఈరోజు భారతదేశం వైపున మరి తిరిగి చూస్తున్నారు. ఎన్ని దండయాత్రలు చేసినా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని దౌర్జన్యాలు జరిగినా భారతీయులందరూ ఒక్కటే అనేటువంటి నమ్మకంతో ఉంటే ఈరోజు కొంతమంది తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మరి ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదము మరి కల్తీ అయిందని మరి హిందువులు ఎంతో బాధపడుతున్నారు. మరి దీన్ని ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వారిని గుర్తించి వారికి తగినటువంటి చర్యలు తీసుకోవాలని ఈ యొక్క ప్రభుత్వమును మేము డిమాండ్ చేస్తున్నాం.